చర్లపల్లి టెర్మినల్ పడ్డాక జర్రంత గర్దీ తగ్గింది కానీ సికింద్రాబాద్ రైల్ స్టేషన్కు ఎప్పుడు చూడు ప్రయాణికుల తాకిడి మస్తు గట్టిగా ఉంటుంది. ఎందుకంటే దేశంలో ఉన్న అన్ని జాగాలకు సికింద్రాబాద్ కించి ఉన్నన్ని రైలు ఇంకెక్కడికించి లేవు. అందుకే పట్టణంలో ఉన్న చాలా మంది ప్రయాణికులు ఈడికొచ్చే బండ్లు ఎక్కుతుంటారు. అంత బిజీగా ఉండే మన సికింద్రాబాద్ స్టేషన్ ఉన్న కొన్ని ప్లాట్ఫామ్లను ఓ 3 నెలల పాటు బంద్ చేస్తున్నామని చెప్పిర్రట అధికారులు. మరి ఎందుకో ఏమో మనం కూడా ఒక్కసారి అరుచుకుని వద్దాం పార్రి. ఇన్నొద్దులు చూసిన మన సికింద్రాబాద్ రైల్ స్టేషన్ ఇక చరిత్ర కాబోతుంది. అంత పాతగైంది, లోకం పోకడాకు తగ్గ సౌలతులు లేవని అనుకున్న అధికారులు మొత్తానికి ఇన్నొద్దులకు స్టేషన్ ను మళ్ళా కొత్త పెళ్లి పిల్ల లెక్క తయారు చేయబోతుర్రు. అందుకోసం మొదలు 6 ప్లాట్ఫామ్లను బంద్ చేసి పనులు చాలు చేయాలని చూస్తుర్రట. 100 రోజులు పురాగా బంద్ పెట్టి కొత్త రకం లిఫ్టులు, ఎస్కలేటర్లు, అదే మెట్ల మీద నిలబడితే పైకి కొంచెం పోతుంది కదా, అది ఇంకా నడిచిపోయే బ్రిడ్జిలు కడతారు. అటెంకా ఓ 120 మీటర్ల పొడుగుతోని ఓ పెద్ద కమాన్ అసొంటిది కడతారట. ఇప్పటికే ఎట్టెట్లా కట్టాలి అని బొమ్మలు, నక్షలు అన్ని గీపిచ్చి తయారు పెట్టిర్రట. మొదలు 2, 3, 4 ఇంకా 5 నెంబర్ ప్లాట్ఫామ్లను ఓ 50 రోజులు బంద్ పెట్టి పనుల రువడి పెంచుతారు. ఈ 4 దిక్కుల పనులు అయిపోయినాక ఇవి తెరిచి మళ్ళా 10వ నంబర్ ప్లాట్ఫామ్ లో పనులు చాలు చేస్తారు. మొత్తం 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలర్లు తయారు అందుబాటులోకి రాబోతున్నాయి. అంతేకాదు ఇంతకు మునుపు ఇరికిరుకున్నట్లు కాకుండా కొల్లడం గుండే వెయిటింగ్ హాల్లు, టికెట్ కౌంటర్లు, టిఫినీలు చేసేటందుకు హోటళ్లు, రెస్టారెంట్లు ఇంకా చిన్న దుకాణాలు కూడా పెట్టబోతుర్రట. అందుకే ఈ పనులన్నీ వడిసేదాకా జనం సహకరించాలి అన్నట్లు చెప్తుర్రు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భారీ స్థాయిలో రీడెవలప్మెంట్ జరుగుతుంది. ఇందులో భాగంగానే మనకి చాలా లిఫ్ట్స్, ఎస్కలేటర్స్ రావడం జరుగుతుంది. అలాగే కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా అన్ని ప్లాట్ఫామ్స్ పైగా ఎయిర్ కాన్కోర్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ వర్క్స్ చేపట్టాలంటే ప్లాట్ఫామ్స్ పైన ఫౌండేషన్స్ వేయడము, ఆ క్రేన్ యూసేజ్ కూడా ఉంటుంది. సో ఈ అన్ని వర్క్స్ చేయడానికి అంటే ఒక 2 ప్లాట్ఫామ్స్ని స్పేర్ చేస్తే అక్కడ వర్క్ చేసి మళ్ళీ ఒక 2 ప్లాట్ఫామ్స్ కి వర్క్ ను షిఫ్ట్ చేయడం, ఇలా ఫేజ్ వైజ్ గా వర్క్ ను ప్లాన్ చేశాము. ఇక ఇంకో ముచ్చట ఏంటిదంటే ఈడికెంచిపోయే 120 రైళ్లను కాచిగూడ, చర్లపల్లి జంక్షన్లు ఇంకా నాంపల్లి మీదంగా నడుపుతున్నాం. జర మీకు తక్లీఫ్ అయినా ఆడికి పోయి ఎక్కుర్రి. తొందరలోనే అవ్వల్దా స్టేషన్ మీ కళ్ళ ముంగటికి రాబోతుందని చెప్పుకొస్తుర్రు అధికారులు. ఏదేమైనా ఈ ఏడాది ఆఖర్దలకు స్టేషన్ హాలత్ పురాగా మార్చాలే అన్నట్లే పనులు నడుస్తున్నాయి. మరి చూడాలి ఏ రేంజ్ లో